హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ కొత్తగా పెళ్ళింట్లో మొదటి రాత్రి. వరుడు పక్క గదిలో వధువు పాయల శబ్దం విన్నాడు. బయటికి చూసేసరికి ఆమె నేల మీద కాదు, గాలిలో తేలుతూ రక్తంతో నాట్యం చేస్తుంది. ఎందుకనేది మీరు పూర్తి స్టోరీ చూసిన తర్వాత మీకే బాగా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. తమిళనాడులోని ఒక చిన్న గ్రామం. గుడి గోపురాలు, పచ్చని పొలాలు, ఎక్కడ చూసినా గాలి మధురంగా వీచే ఆ సుందర వాతావరణం. ఆ గ్రామంలో అరుణ్ అనే యువకుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. వధువు పేరు మాలవిక. కొత్త పెళ్లి కాబట్టి ఇంట్లో పండుగ వాతావరణం, గోపురాల గంటలు, జాతరల శబ్దం, పల్లెటూరి చల్లటి గాలి అన్నీ కలిసిపోతే ఆనందం మాటల్లో చెప్పలేంది. పెళ్లి రోజు సాయంత్రం వధువును ఇంటికి తీసుకువచ్చాడు అరుణ్. గుడి ముందు కొత్త జంటగా నమస్కరించి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ రాత్రి ఇంట్లో దీపాలు వెలిగించి ఊయలల్లో కొబ్బరికాయలు కొట్టి శుభం జరిపారు. వధువు పాదాలకు కొత్తగా వేసిన పాయల శబ్దం ఇల్లంతా మోగింది. ఆ శబ్దం అంటే అరుణ్కి ఎంతో ఇష్టం. అతని మనసులో ఇది నా జీవితంలో కొత్త ఆరంభం అనే భావన ముడిపడిపోయింది. కానీ రాత్రి చీకటి పడేసరికి వాతావరణం మారిపోయింది. గాలి బాగా గుబాలిస్తున్నట్టు, కుక్కలు ఎటు చూసినా మురుగుతున్నట్టు ఒక విచిత్ర శబ్దం ఏర్పడింది. అరుణ్కి పెద్దగా పట్టించుకోలేదు. కొత్త పెళ్ళింటికి దేవుళ్ళ శక్తి చూస్తున్నారనుకున్నాడు. అరుణ్ నిద్రలోకి జారుకుంటున్న సమయంలో ఒక విచిత్ర శబ్దం వినిపించింది. టింగు టింగుమని వధువు పాయాల శబ్దం. కానీ అది పడక గదిలో కాదు, వీధి మధ్య ఆవరణంలో వినిపిస్తుంది. అరుణ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. మాలవిక అని పిలిచాడు. ఎలాంటి సమాధానం లేదు. తలుపు నెమ్మదిగా తెరిచి బయటకు వెళ్ళాడు. చంద్రకాంతి కమ్ముకున్న ఆవరణలో మాలవిక కనిపించింది. కానీ నేలపై నడవడం కాదు, ఆమె గాలిలో తేలుతూ నర్తిస్తోంది. పొడవాటి జడ ఆకాశంలో ఊగిపోతూ ఆమె పెదవుల నుండి రక్తం కారుతోంది. ఆమె కన్నుల్లో మాత్రం చీకటి మాత్రమే. అరుణ్ గుండె గప్పుమనిపించింది. మాలవిక, నీకేమైంది అని దగ్గరికి వెళ్ళేసరికి ఆమె నృత్యం వేగంగా పెరిగింది. పాయల శబ్దం కేకల్లా మారింది. ఆమె చేతుల్లోని గోర్లు పొడుగ్గా పెరిగి రాళ్లపై గీసుకుంటూ కిరికిరి శబ్దం చేస్తున్నాయి. తర్వాత క్షణంలోనే ఆమె అరుణ్ పైకి దూకింది. ఒక్క గోరు తోసిన చర్మం చీలిపోయి రక్తం ఎగిసిపడేది. అరుణ్ గోడకి తగిలి పడిపోయాడు. గోడ మీద ఎర్రగా రక్తపు చుక్కలు చిందాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. నువ్వు నా వధువు కాదా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని కేక వేశాడు అరుణ్. కానీ సమాధానం రాలేదు. మాలవిక శరీరం ఇంకా వేగంగా తిరుగుతూ ఒక యంత్రంలాగా నాట్యం చేసింది. ప్రతి అడ్డదెబ్బలో రక్తపు చినుకులు చుట్టూ చల్లబడ్డాయి. అరుణ్ తడబడి గదిలోకి పరిగెత్తాడు. తలుపు మూసి గోడకు ఆనుకొని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అక్కడే తలుపు గోడ వెనుకే పాయల శబ్దం వినిపించింది. ఒక్కసారిగా తలుపుపై నుండి రక్తపు చుక్కలు కారాయి. గదిలో వెలుతురు ఆరిపోయింది. కేవలం పాయల శబ్దం, ఒక విచిత్రమైన నవ్వు అరుణ్ చెవులకి దూసుకొచ్చింది. ఆ నవ్వు మానవ నవ్వు కాదు, ఆత్మలది. నేను నీ వధువు కాదు, నేను ఈ ఇంటి శాపం అని ఒక చల్లని గలం వినిపించింది. అరుణ్ భయంతో గదిలోని దీపాన్ని వెలిగించాడు. కానీ వెలుతురు మళ్ళీ ఆరిపోయింది. కన్ను ముందు మాలవిక కనిపించింది. ఆమె ముఖం చీలిపోయి
చెంపల నుండి పళ్ళు బయటికి కనిపిస్తున్నాయి. ఆమె నాలుక పొడవుగా బయటికి వాలి రక్తం కారుతోంది. ఆమె గోర్లు అరుణ్ ఛాతీలో గుచ్చాయి. అరుణ్ కేక వేశాడు. గది గోడలన్నీ ఎర్రబడ్డాయి. అతను బలహీనంగా నేలపై పడిపోయాడు. కానీ మాలవిక మాత్రం ఆగలేదు. ఆమె నాట్యం కొనసాగించింది. గాలిలో తేలుతూ రక్తపు జల్లు చిమ్ముతూ పాయల శబ్దం ఆకాశం వరకు మోగింది. కొన్ని గంటల తరువాత పొరుగువారు ఇంటి తలుపు తెరిచి లోపలికి వచ్చారు. కానీ ఎవ్వరూ లేరు. గోడలపై రక్తపు మరకలు మాత్రమే ఉన్నాయి. పడక గది చీకటిలో మాత్రం ఉంది. టింగు టింగుమనే పాయల శబ్దం మాత్రం ఇంకా మారుమోగుతూనే ఉంది. గ్రామస్తులు గుడిలోకి వెళ్ళి పూజలు చేశారు. ఇది ఏదో పాత ఆత్మశాపం. ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండకూడదు అని పెద్దలు తీర్మానించారు. ఆ ఇంటిని మూసేశారు. అయితే రాత్రి చీకట్లో ఆ ఇంటి పక్కన నడుస్తూ వెళ్తే పాయల శబ్దం వినిపిస్తుందని చెబుతారు. ఎవరైనా దగ్గరికి వెళ్తే గనక రక్తపు మచ్చలు కొత్తగా తలుపుమంటాయని అంటారు. కొందరు చెబుతారు ఆ రాత్రి పెళ్లి వధువు నాట్యం చేస్తూనే ఉందని. ఆమె ఆగదు. ఆమె కళ్ళల్లో ఇంకా రక్తం మండుతూనే ఉందంటారు. ఈ వీడియో ఇక ఇక్కడితో ఇంతే. దీని తర్వాత ఈ కథపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మరియు మీకు ఎలాంటి కథలు నచ్చుతాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా